చాలామందికి విప్పింగ్ క్రీమ్ అనేది స్టేబుల్గా ఉండట్లేదు అని చాలా కంప్లైంట్స్ ఉంటాయి. సో ఈరోజు వీడియోలో నేను విప్పింగ్ క్రీమ్ ఎలా విప్ చేసుకోవాలి అనేసి చూపిస్తున్నాను. సో ముందుగా మనం విప్పింగ్ క్రీమ్ని విప్ చేసేకన్నా ముందు మనకి విప్పింగ్ క్రీమ్ అనేది లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. జస్ట్ చిల్గా ఉంటే చాలు, ఐస్ కన్సిస్టెన్సీ అవసరం లేదనమాట. సో వన్స్ ఇట్ ఈస్ ఇన్ చిల్ అండ్ లిక్విడ్ ఫామ్ మనం తీసుకొని హ్యాండ్ బీటర్ తోటి స్పీడ్లోనే ఒక 1 minute దాకా మనం విప్ చేసుకోవాలన్నమాట క్రీమ్ అనేది. గ్రాడ్యువల్లీ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సడన్గా 5లో పెట్టేసి ఒక 2 minutes మనం విప్ చేసేసుకొని స్టిఫ్ పిక్స్ వచ్చేసిందని తీసి పెట్టేది కాదు. గ్రాడ్యువల్లీ 1 speed 2 speed 3 5 అలా వెళ్ళాలన్నమాట. దెన్ ఓన్లీ విప్పింగ్ క్రీమ్ అనేది మనకి చాలా సేపు దాకా స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ సాఫ్ట్ పీక్స్ అనేది వచ్చిందనమాట 1 speedలో చేసిన వెంటనే. అండ్ దెన్ ఇప్పుడు నేను 3 speedలో షిఫ్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 2 minutes దాకా నేను విప్ చేసుకుంటాను క్రీమ్ అనేది. ఆఫ్టర్ 2 minutes మళ్ళీ గ్రాడ్యువల్లీ నేను 5 speedకి నేను ఇంక్రీజ్ చేసి ఇక్కడ మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోయిందనమాట. సో ఇక్కడ మన క్రీమ్ రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి బౌల్ అనేది అప్ సైడ్ డౌన్ చేస్తే మన క్రీమ్ అనేది పడదనమాట. సో ఇక్కడ మన క్రీమ్ అనేది రెడీ అయిపోయింది.